ఆస్ట్రేలియా భారత జట్ల మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడాదికొకసారి జరిగే ఈ సిరీస్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. యాషెస్ సిరీస్ తర్వాత అత్యధికంగా ఫాలోయింగ్ ఉండే సిరీస్ ఇదే. ఈసారి ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ జరగనుంది. ఇరు జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ జరగనుండడం 32 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. గత 2 పర్యాయాలు కంగారులను వారి సొంత గడ్డపై ఓడించిన భారత్ ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుంది. మరోవైపు ఈసారి భారత్ పై ఎలాగైనా టెస్టు సిరీస్ విజయం సాధించి తమ 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆస్ట్రేలియా భావిస్తుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. స్వదేశంలో టీమిండియాతో టెస్టు సిరీస్ ను దృష్టిలో పెట్టుకొని కమిన్స్ 8 వారాల పాటు బౌలింగ్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సన్నద్ధమయ్యేందుకు దేశవాళీ క్రికెట్ లో కమిన్స్ ఆడనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ గత కొంతకాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతుండడంతో దేశవాళీ టోర్నీకి దూరంగా ఉండాలని కమిన్స్ భావిస్తున్నాడట. దాదాపు 18 నెలల పాటు కంటిన్యూగా బౌలింగ్ చేస్తున్నాను. బాగా అలసిపోయాను. ప్రస్తుతం నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. 7 నుంచి 8 వారాల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకూడదని నిర్ణయించుకున్నాను. తద్వారా నా శరీరానికి పూర్తి విశ్రాంతి లభిస్తుంది. అయితే జిమ్ లో మాత్రం నా సాధనను కొనసాగిస్తాను. ఇప్పటివరకు నా కెరియర్ లో గెలవని ట్రోఫీ ఏదైనా ఉందంటే అది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే. నేనే కాదు, జట్టులో చాలా మంది ఆటగాళ్లు కూడా ఈ ట్రోఫీని ముద్దాడలేదని ఓ స్పోర్ట్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమిన్స్ పేర్కొన్నాడు.